సో వెరీ టేస్టీ పనీర్ టిక్కా పిజ్జా రెడీ అయిపోయిందండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో టుడే వచ్చేసి వెరీ టేస్టీ పనీర్ టిక్కా పిజ్జా రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. సో చాలా టేస్టీగా పిజ్జా బేస్ లేకుండా అండ్ మెయిన్ మనకి వితౌట్ ఓవెన్తో మనం ఈ పిజ్జా రెసిపీని ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ మనకి మెయిన్ వెజీస్ పన్నీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, చీజ్, బటర్, పెరుగు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హోమ్మేడ్ గరం మసాలా, మిరియాల పొడి, రా మింట్ చట్నీ, ఇన్స్టెంట్ పిజ్జా సాస్, ఒరిగానో, బ్రెడ్ స్లైసెస్, ఇంకా మనకి ఇందులో సరిపడా ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ని వినియోగించుకొని ఈ పన్నీర్ టిక్కా పిజ్జాని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పన్నీర్ టిక్కాకి కావాల్సిన మ్యారినేషన్ ప్రాసెస్ చూసేసుకుందామండి. ఒక బౌల్ తీసేసుకుందాము. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా. సో హోమ్మేడ్ గరం మసాలా రెసిపీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసిందండి షార్ట్స్లో, అండ్ నేను మీకు ఈ రెసిపీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రా మింట్ చట్నీ. సో రా మింట్ చట్నీ రెసిపీ అనేది మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి. సో దీని లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. తర్వాత ఇందులో మనము సో పెటల్స్గా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 మీడియం సైజ్, క్యాప్సికమ్ 1 మీడియం సైజ్, సో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను మీడియం ముక్కలుగా. మిక్స్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనము టమాటో ముక్కలు 1 మీడియం సైజ్, లోపల సీడ్స్ తీసేసుకున్నానండి. సీడ్ తీసేసుకొని వేసేసుకున్నాను. అండ్ మీరు టమాటోస్కి బదులు మీరు రెడ్ బెల్ పెప్పర్ కూడా యూజ్ చేసేయచ్చు. అండ్ కార్న్ కానివ్వండి, మీకు ఏ ఇష్టమైతే ఏ విజీ అయినా కూడా మీరు వేసేసుకోండి ఇందులో. నెక్స్ట్ ఇందులో మనము క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాం పన్నీర్, 200 గ్రాములు పన్నీర్ తీసేసుకున్నానండి. సో మిక్స్ చేసేసుకుందాము. వన్స్ పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్ 10 మినిట్స్ మ్యారినేషన్కి పెట్టేసుకుందాము. మనం వేసేసుకున్న మసాలాస్ అనేవి వెజీస్కి అండ్ పన్నీర్కి పట్టింది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కలర్ఫుల్ లుకింగ్. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనము 1 టీ స్పూన్ బటర్. సో మీరు ఇందులో వచ్చేసి ఆయిల్ కానీ ఘీ కూడా యూజ్ చేసేయచ్చు. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ మిశ్రమం, సో టోటల్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని కుక్ చేసేసుకుందామండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు, మనం కలపాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు కొంచెం డౌట్ ఉంటే కలుపుకోండి, నో ప్రాబ్లం. సో 10 మినిట్స్ మనకి పర్ఫెక్ట్గా పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోయింది. అండ్ మీరు వచ్చేసి ఆ స్టిక్స్లో పెట్టేసుకుని కూడా టిక్కా ప్రిపేర్ చేసేస్తారు కదా, సో మీరు అలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా అవైలబుల్ లేకపోతే మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, ఓకేనా? ఆఫ్టర్ 10 మినిట్స్ మనం పిజ్జా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి పర్ఫెక్ట్గా పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. సో ఇందులో వచ్చేసి నేను ఆరిగానో మిక్స్ చేశాను. మ్యారినేషన్లోనే వేసేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు వేసేస్తున్నాను, 1/2 టీ స్పూన్ చాలు. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ లుకింగ్ వాజ్ అమేజింగ్. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఈ నాన్ స్టిక్ ప్యాన్ని క్లీన్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనము నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసేసుకుందామండి. సో దీని మీద బటర్ అప్లై చేసేసుకుందాం. నెక్స్ట్ దీని మీద పిజ్జా సాస్, ఇన్స్టెంట్ పిజ్జా సాస్. సో ఇది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. రా మింట్ చట్నీ, నెక్స్ట్ పన్నీర్ టిక్కా, పిజ్జా చీజ్, సో మిరియాల పొడి స్ప్రింకిల్ చేసేసుకోండి, ఫ్లేక్స్, ఆరిగానో, సో మనకి టోటల్గా పన్నీర్ టిక్కా పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. సో వెరీ టేస్టీగా, వెరీ చీజీగా. సో ఇంకా మనం దీన్ని టోస్ట్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. మనకి పర్ఫెక్ట్గా పిజ్జా అనేది రెడీ అయిపోయింది. సో మనకి పర్ఫెక్ట్గా పిజ్జా రెడీ అయిపోయిందండి. ఎమ్మి. మనం అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాం. సో వెరీ టేస్టీ పనీర్ టిక్కా పిజ్జా రెడీ అయిపోయిందండి. సో ఎమ్మీగా, చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో మనకి. సో వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం ఈ పిజ్జాని. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. సో నేను కట్ చేసి పెడతాను. సో బైట్స్లా కట్ చేసేసుకున్నానండి. సో ఇలా ఒక్కొక్క బైట్ తీసేసుకొని తింటుంటే సో ఎన్నైనా కూడా మనం ఈ పిజ్జాని తినేయచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీనికి వచ్చేసి రా రా మింట్ చట్నీ కూడా యూజ్ చేయండి, ఆర్ టమాటో సాస్ కూడా మీరు దీంతో సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. మేము కూడా ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.